కడపలో హోసన్న చర్చిపై దాడి. ఇప్పుడు హిందువులు మేల్కొనాలి, హిందువులందరూ మేల్కొనాలి అంటే హిందువులందరూ మేల్కోవడం అంటే ఏంటి? హిందువులందరూ మేల్కోవడం అంటే చర్చెస్ పైకి వెళ్ళి అక్కడ చర్చిల్లో ఉన్న ఆ ఫర్నిచర్ అంతా తీసేసి, లేకపోతే అవన్నీ గొడవ పెట్టుకుని, ఆ పాస్టర్ గారితో గొడవ పెట్టుకుని వాళ్ళందరి మీద యుద్ధం చేయటమా హిందువులు మేల్కోవడం అంటే? నేను మళ్ళా తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణమ్మ నాయుడు, నేను దివసీమ నుంచి మాట్లాడుతున్నాను. అవునిగడ్డ నియోజకవర్గం. 3 తరాల హత్యారాధికారులు ఉన్న కుటుంబాల్లో జన్మించిన మేము, అధిక సంపన్న కుటుంబంలో, కోటీశ్వరుడు కుటుంబంలో పుట్టిన నేను ఎందుకు పనికి రాకుండా పోతున్నప్పుడు, దేవుని జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం నన్ను దర్శించి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ నా మీద కుమ్మరించబడింది. 23 సంవత్సరాల నుంచి సాధువుగా బతుకుతున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా కొంతమంది మనకి తయారయ్యారు. ఏంటి ఆ తయారయ్యారంటే, ఈ జర్నలిస్ట్ సాయి అనే ఒక సహోదరుడు, ఆయన హిందువులు మేల్కొనండి అని పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నాడు. ఈ వీడియోలు చేస్తున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. నేను గత ఈ నెల, కిందటి నెల, అంతకుముందు నెల కూడా అనేక జిల్లాల్లో నేను సువార్థికుడిగా మీటింగ్స్కి వెళ్ళటం వలన కొన్ని వందల వేల మంది అటెండ్ అవుతూ ఉంటారు. నా మీటింగ్స్కి ఎంతోమంది పరివర్తన వస్తూ ఉంటుంది. పాపులందరూ కూడా మారు మనసు పొందడం, లేకపోతే సేవకులు, ఇవాంజలిస్టులు అందరూ ఎలక్ట్ అవ్వడం కూడా నా మీటింగ్స్లో ప్రభువు నన్ను వాడుకుంటున్నారు. కారణం ఏంటంటే గొప్పనని కాదు, కానీ ఎందుకు పనికి రాకుండా పోతున్న మా హత్యారాజకీయాలను మేము పరిశుద్ధంగా మార్చబడ్డామే. మరి ఆ పద్ధతిని బట్టి మరి మా ప్రసంగాలు వెంటాక వస్తారు. నేను మళ్ళా తెలియజేస్తాను, ఈ 2 రాష్ట్రాలు అవిరామంగా నేను వాడబడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పే మీటింగ్ విషయం ఏంటంటే, కడపలో హోసన్న చర్చిపై దాడి. కడపలో హోసన్న చర్చిపై దాడి అంటే అక్కడున్న పర్మిషన్స్ గురించి, ఆట గురించి, వీటి గురించి అలర్ట్నెస్ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో కూడా ఏం జరుగుతుంది? ప్రతి సోషల్ మీడియాలో కూడా హిందువులందరూ మేల్కొనండి, హిందువులందరూ ఉజ్జీవపడండి, మేల్కొనండి అంటే ఏంటి? నేను మళ్ళా తెలియజేస్తున్నాను, హిందూ మతం యొక్క పరువు తీసేది ఎవరు? క్రైస్తవులు కానే కాదు. నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను, నా మాటలు జ్ఞానం కలిగిన హిందువులు, జ్ఞానం కలిగిన ఈ దేశ అధ్యక్షులు పెద్దవాళ్ళకి, ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళకి అర్థమవుతాయి నా మాటలు. నేను మళ్ళీ గుండెల మీద చేసి మీరందరూ ఆలోచించాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు జర్నలిస్ట్ సాయి, అసలు నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? జర్నలిస్ట్ సాయి ప్రతిసారి హిందూ మతం మీద ఈ హిందువులందరినీ రెచ్చగొట్టి పంపించడానికి చూస్తున్నాడు. నేనేమంటానంటే, చట్టాలు పనిచేస్తున్నాయా మన రాష్ట్రంలో? మన తెలుగు రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే బాధపడాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఉండిపోయారు. నేను మినహాయింపు ఎవరి గురించి చెప్పట్లేదు, ఎందుకంటే క్రైస్తవులు మైనారిటీ ఉన్నారు, హైందవులు మెజారిటీ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా హైందవులు తప్పు చేసినా క్రైస్తవుల మీద మరి అండగా ఉండడానికి వారు రావటం లేదు. కారణం ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ రాష్ట్రంలో. అయితే నేను ఈ విషయాల గురించి నేను అధికారులందరూ కూడా ఆలోచించాలని నేను మీకు చేతులు జోడించి నేను తెలియజేస్తున్నాను. హిందువులు మేల్కోవడం అంటే చర్చిపై దాడులు చేయటమా? నేను మరలా చెప్తున్నాను, హిందూ మతం పరువు తీసేది ఎవరు? ప్రతి చోట మనకు జరుగుతుంది. గుంటూరు జిల్లాలో గోవాడ తిరణాలని, లేకపోతే అనేక చోట్ల ప్రతి మండలంలో గ్రామ ఆలయాల దగ్గర జాతరలు జరుగుతాయి. ఆ దేవీ దేవతల పరువు తీసేది హిందువులు కాదా? కొంతమంది హిందువుల సంగతి చెప్తున్నాను, మహానుభావులు చాలా మంది మా ప్రాంతాల్లో. మా రమేష్ మాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాం, ఆయన హిందువే అయినప్పుడు, నేను పాస్టర్ అయినప్పుడు కూడా ఆయన నేను మాట్లాడుకున్నాం. అరే అయ్యా అని చెప్పేసి మాట్లాడి, నువ్వు మంచిగా బోధిస్తున్నావురా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రామాలయం దగ్గర మా ప్రాంతాల్లో, మా దివసీయంలో నెక్కవందర్ అనే ప్రాంతం, నెక్స్ట్ బావదరేపల్లి ప్రాంతం, అక్కడ ఎంతోమంది రామభక్తులు హిందువులు, వాళ్ళందరూ కూడా గౌరవంగా రాముని కొనియాడుతా వాళ్ళు ఉంటారు. అంతే తప్ప రికార్డింగ్ డ్యాన్సులు కానీ, లేకపోతే ఈ సినిమాల్లోకి వచ్చే డీజే పాటలు కానీ పెట్టరు. కానీ ప్రతి దేవాలయాల దగ్గర, ప్రతి జాతరల దగ్గర డీజే సాంగ్స్ ఎవరు పెడుతున్నారు? క్రైస్తవులు పెట్టేది, హిందువులు కాదా? వస్త్రాలు లేకుండా చిందులేపిస్తున్నారు. గోవాడ తిరణాల్లో మీరు చూడండి, మా బాల్యంలో ఆ గోవాడ తిరణాలు ఎంతో మంది పిల్లలు చెడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి చోట కూడా చిలకలూరుపేట తిరణాలని, గోవాడ తిరణాలని, లేకపోతే ప్రతి చోట కూడా ఈ తిరణాలు బాగా జరిగినాయి అంటే అర్థం ఏంటి? ఎంతో మంది, వందల మంది ఆడవాళ్ళు బట్టలు లేకుండా చిందులేస్తే, ఆడమగ కానీ మారాస్తుంటారు కదా, వాళ్ళందరూ చిందులేస్తే సొల్లు కార్చుకుని చూడటానికి వెళ్ళి తిరణాలు బాగా జరిగాయి అని చెప్తారు. హిందూ మతం పొరుగు తీసేది హిందువులు కదా? ప్రతి దేవస్థానం దగ్గర ఒక 100 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ తర్వాత రాను ఆ పొలం తగ్గిపోతుంది. దాన్ని తినేది క్రైస్తవులా? ధర్మకర్తలు కాదా? నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో హిందువులు మేల్కొనాలి అంటే క్రైస్తవుల చర్చిల మీద, మసీదుల మీద దాడి చేయడం కాదు. ఏ చర్చి ముందైనా, ఏ మసీదు ముందైనా రికార్డింగ్ డాన్స్ పెట్టారా? ఈ తెలుగు రాష్ట్రాల మీద ఎవరైనా చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఈ వెలుగు లోకంలోనికి వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో వెలుగు లోకంలోకి వచ్చింది, తన క్రియలు చెడ్డమైనందున. మరి మనుషులు వెలుగుని, చీకటినే ప్రేమించారండి.
వెలుగుని వాళ్ళు ప్రేమించకుండా వెలుగు ఇష్టపడతలేదు మానవ జాతి. మళ్ళా నేను తెలియజేస్తున్నాను, నా మాటలు లేకపోతే నా ప్రసంగాలు జ్ఞానం కలిగిన వాళ్ళకి అర్థమవుతాయి. చాలా మంది అంటారు కృష్ణమరాడిని అరెస్ట్ చేస్తారు, పోలీసులు ఎస్పీ గారిని అరెస్ట్ చేస్తున్నారు. నేనేమంటానంటే యేసు ప్రభుని నమ్ముకోక ముందే మేము అరెస్ట్ అయ్యాం. ఒక హత్య రాజకీయాల్లో ఎస్పీ గారు ఠాకూర్ గారు మమ్మల్ని అందరినీ వంశాన్ని మొత్తం అరెస్ట్ చేశారు. ఎందుకు ఈ 3 తరాల హత్య రాజకీయాలు ఉన్నాయి కుటుంబాల్లో. ఈరోజు యేసు భగవాన్ని తెలుసుకుని మేము 23 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా బతుకుతున్నాం. ఈ వీడియో చేయడం కూడా నా ఉద్దేశం కాదు, మేము శాంతి కాముకులమే. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను లాగా నువ్వు వాడబడాలని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం దగ్గర నాతో మాట్లాడారు. ప్రవీణ్ పగడాలని ఎప్పుడైతే చంపేశారో అప్పటి నుంచి నేను బయటకు వచ్చాను. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది చూశారు ఈ 5 నెలల్లో నన్ను. అయితే కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అని చాలా కొత్తగా పెట్టాను. మీ అందరికీ ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. హిందువులు మేల్కోవటం అంటే నేను మీకు ఆలోచనిస్తున్నాను, తీసుకోండి. హిందూ దేవులను అపవిత్రపరిచేది ఎవరో క్రైస్తవులు కానే కాదు. మళ్ళా చెప్తున్నా, కొంతమంది యూట్యూబ్ డబ్బుల కోసం పాస్టర్లు హిందూ దైవాలను దూషించే వాళ్ళని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను, వాళ్ళు అరెస్ట్ చేయండి. హిందూ దైవాలను దూషించే ప్రతి పాస్టర్ గారు ఎవరైనా రికార్డెడ్ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేయండి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఈ చర్చిల దగ్గరికి వెళ్ళిపోయి మైకల్ పీకేసి లేదా ఐపీకేసి ఈపీకేసి నేను ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, నేను పైన బాకాలకు వ్యతిరేకం. అది చర్చ్ అయినా మసీద్ అయినా లేకపోతే దేవాలయాలైనా క్రైస్తవ దేవాలయమైనా పైన బాకాలు మైకాలు ఉంటాయి కదా, దానికి నేను నిషేధం. ఇప్పటి వరకు 23 ఏళ్ళ నుంచి నేను మైకా పెట్టలేదు. ఏదైనా సందర్భం వస్తే ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని నేను పెడతాను తప్ప చదువుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు. మోరల్ వాల్యూస్ ఉండాలి. క్రైస్తవులకి హెచ్చరిస్తున్నాను. మీరు యూట్యూబ్లో కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు మీరు తయారయ్యారు. మీరు లగ్జరీస్ లైఫ్ లో ఉంటున్నప్పుడు మరి హైందవ వాళ్ళందరూ కూడా, పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేయరా? యేసుక్రీస్తు ప్రభువారు భక్తి అంటే ఇదేనా అని అడుగుతారు కదా. నేను మళ్ళా తెలియజేస్తాను, యేసు ప్రభువు నాకు మాదిరిగా ఉండమని చెప్పారు. వెలుగు లోకంలోకి వచ్చింది మిమ్మల్ని వెలిగించడానికి అని చెప్పారు. వెలిగించబడి మరలా చీకట్లోకి వెళ్ళే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. హిందూ దైవాలను దూషించే వాళ్ళందరినీ నేనే చెప్తున్నాను, మీకు వార్నింగ్ పాస్ చేస్తున్నాను. యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు ఎవరైనా దూషించాడా? ఏ దేవి దేవత రూసి ఎత్తాడా? పౌలు గారు ఎత్తాడా? విగ్రహారాధన చేయకూడదని అంతవరకే పరిధి మంది. మిగతా పరిధిలోకి వెళ్ళిపోయి అన్నిట్లో వేళ్లు పెట్టి మిగతా పల్లెటూరులో పాస్టర్లందరినీ దాడి చేయడానికి ఎంతో మంది బజరంగ దళాలని లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళని వీళ్ళందరినీ పురికెళ్ళిపోయింది కొంతమంది క్రైస్తవ పాస్టర్లు. దయచేసి మీకు అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నాం. మీ అందరికి కూడా మరి ఇలాంటి విషయాలు తెలియదు. మన రాష్ట్రం అల్లకొల్లం అవడానికి వీల్లేదు. మన రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలు ఏమైంది? ఆయన బ్యాంకులకి ఎంత దోచేశాడు. రఘురామకృష్ణరాజు గారు మరొక శ్రీరామచంద్రుడు అంటారు. శ్రీరామచంద్రుడు మాట కోసం మాట తప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయి నీతిగా బతికాడయ్యా. ఈ రఘురామకృష్ణరాజు గారు ఆయన డిప్యూటీ స్పీకర్ ఈయన ఏం చేశాడంటే 1000 కోట్ల బ్యాంకులు కట్టుబెట్టి ఈ మైండ్ సెట్ అంతా హిందువుల మైండ్ సెట్ అంతా కూడా తిప్పుతున్నాడు. మరి మరొక శ్రీరామచంద్రుడు కాదు ఆయన. శ్రీరామచంద్రుడు ఆ యొక్క స్వరూపంలో రావణాసురుడిగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. అది మీకు తెలుసా? ఇప్పుడు ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అక్కడ ప్రమాణం చేస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు. సెక్యులరిటీగా ప్రతి మతస్థులు ప్రతి కులస్తులు నా పరిధిలోకి వచ్చిందని నేను న్యాయం చేస్తాను. అయితే రామారావు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కట్టుకోవచ్చు. నేను దాని గురించి మాట్లాడతలేదు. ఎవరైనా క్రైస్తవులు దాడి చేస్తే వాళ్ళని నేను ఖండిస్తున్నాను. ఈ క్రైస్తవం హింసను కోరుకోదు, కత్తులు కోరుకోవట్లేదు, ప్రేమను మాత్రమే కోరుకుంటుందని ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అయితే మీ అందరికీ అవేర్నెస్ కోసం కోటప్పకొండ కావచ్చు, గుంటూరు జిల్లా గోవారి తిరణాలు కావచ్చు, ప్రతి తిరణాల్లో అశ్లీలత వీటిని మీరు వెళ్ళి ఆపండి. హైందవులు చైతన్యం అవటం అంటే అదే తప్ప తెల్ల బట్టలు తెల్ల చొక్కాలు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని మరి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని వాళ్ళ దగ్గర మీ ప్రతాపమా? నేను జర్నలిస్ట్ స్థాయిని అడుగుతున్నాను. చాలా మంది మరి ముందుకు వస్తున్నారు. ఈ సోషల్ మీడియా డబ్బుల కోసం విచిత్రమైన చేష్టలని చేస్తున్నారు. ఇది నాకు చాలా బాధ వేసింది. నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని నేను ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడనే మాట చూసి తర్వాత మత్తయి సువార్త 6:19 ప్రకారంగా 6:19 ప్రకారంగా భూమి మీద ధనం కూర్చుకొని వద్దని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నేను ఆస్తి 7 ఎకరాలు అమ్మాను. 50-60 సభలు పెట్టాను, కొన్ని వేల మంది భోజనాలు పెట్టాను, 2 పూట్ల అన్నం ఉంటే చాలని బతికే నేను పాస్టర్ గారు. నా పేరు పాస్టర్ కృష్ణమనాయుడు. మరి నా దివసం నుంచి మాట్లాడుతున్నాను. ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులకు నేను తెలుసు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అయితే మరలా చెప్తున్నాను, హైందవులు పోరాడాల్సిన ఏంటో చెప్పినా, చర్చిల మీద దాడులు చేయటం, మసీదుల మీద దాడులు చేయటం ఇది కాదు ఉద్యమం. మళ్ళా చెప్తున్నాను, నేనేమంటానంటే సినిమాల్లో సెన్సార్ దాని మీద మీరు పోరాడండి అయ్యా. సినిమాల్లో ప్రతి చట్టం ప్రతి వాళ్ళు వదిలేస్తున్నారుగా. సెన్సార్ ఏది? సినిమాలో సెన్సార్ పిల్లలు పాడైపోవట్లేదా? దాని మీద మీరు పోరాడండి. హైందవులు మేల్కొన్నారనే దానికి అసలైన అర్థం అది. హిందూ దేవతల ఆలయాల ముందు ఆ దేవాలయాల దేవుళ్ళని అపవిత్రపరిచేది ఈ అశ్లీలత రికార్డింగ్ డ్యాన్సులు మీరు చేస్తున్నారు. ప్రతి చోట జరిగేది అదే. ధర్మకర్తలు దోచుకునేది వాళ్ళ మీద మీరు పోరాడండి. కాబట్టి క్రైస్తవులు పేదరికంలో బాధపడుతున్న వాళ్ళ మీద మీరు పోరాటం అనేది అది కరెక్ట్ కాదని మీకు తెలియజేస్తున్నారు. తర్వాత మద్యం షాపులు
ఈ మద్యం షాపులు వాటి మీద మీరు పోరాడండి, వాటి మీద మీరు పోరాడండి. తర్వాత దళితుల పేదరికం మీద, వాళ్ళు పేదవాళ్ళండి, దళితులు పేదవాళ్ళు, వాళ్ళ మీద ఏంటండి మీ యుద్ధం ప్రకటించడం? మీరు యుద్ధం ప్రకటించాలంటే వాళ్ళ మీద ప్రకటించండి. మాదిగ సహోదరులు వాళ్ళు తింటాక తిండి లేక, కట్టుకుంటాక బట్టలు లేక, జాకెట్లు లేక బతికే వాళ్ళ మీద మేము యుద్ధం విజయం సాధించామని ఆ జబ్బా చరుచుకునే వాళ్ళందరూ హిందువులు మేల్కొన్నారని జర్నలిస్ట్ సాయి గారికి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తిని వాస్తవంగా నేను గనక పట్టించుకుంటే ఆయన జైల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన కాదు, ఏ పాస్టర్ గారైనా దైవత్వాన్ని హిందూ దేవుళ్ళని దూషించిన ప్రతి పాస్టర్ గారు కూడా జైల్లో ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఇతర మతాలను దూషించకూడదు. నేను ఆ స్టాండ్ లో నేనున్నా. యేసు ప్రభు దూషించలేదు, పౌలు గారు దూషించలేదు, నేను దూషించను. నిజమైన పాస్టర్ గారు ఆయన పద్ధతులు వేరే ఉంటాయి. కాబట్టి మరి స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి బీజేపీ వాళ్ళే. వాటి మీద పోరాడి ఆ లక్షల కోట్లు తీసుకురండి. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే, నెక్స్ట్ పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఉన్నాయి. వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు భారత మాతకి జై అంటారు, స్విస్ బ్యాంక్ లో ధనదానం దాచుకుంటున్నారు. అన్నా హజారా దీక్ష విషయంలో వీళ్ళ విషయంలో ఏమైంది? అన్నా హజారా దీక్ష మోడీ గారు మంచోడే, కానీ ఆయన నల్లధనం తీసుకున్నట్టు కానీ శక్తి సరిపోవట్లేదు. కాబట్టి మరి నేను మరలా చెప్తున్నాను, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, దేవుని మీద పైకి లేవిస్తారని. దేవుడి మీద పైకి లేవిస్తారా మీరు? ఒక శాంతి కాముకుడు యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన పాపాలన్నీ కొరకు క్షమించి 23 సంవత్సరాల నుంచి నాకు ఆయుధాలు పట్టుకోకుండా, బాంబులు పట్టుకోకుండా బతుకుతున్నాను. నేను 23 సంవత్సరాల నుంచి ప్రేమతో ఈ పెన్ను లేకపోతే ఇలాంటి పవిత్రమైన పుస్తకాలు పట్టుకుని బతుకుతున్నాను నేను మళ్ళా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యోహాను సువార్త 3:19 ప్రకారంగా చీకటిని ప్రేమించే సమాజం, నేను వెలుగు మాటలు మాట్లాడుతున్నాను. నా మాటలు జ్ఞానం కలిగిన హైందవులకు అర్థమవుతాయి. నన్ను ఎంతోమంది హిందువులే ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తారు. కారణం తెలుసా? ఈ సమాజంలో ఒక పురోగతి కావాలి మనందరికి. కాబట్టి మళ్ళీ మీకు తెలియజేస్తాను, మనం పోరాడాల్సింది హైందవులైనా క్రైస్తవులైనా ఎవరైనా మేల్కొన్నటువంటి అని చెప్పమా. అసలు చట్టాలు పనిచేస్తే ఇలాంటి వాటి సమస్యలు పరిష్కారం ఎప్పుడవుతాయి? ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్తున్నా. తర్వాత అదేవిధంగా ఈ క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరైనా కూడా ఈ సమాజంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే బైబిల్ చెప్తుంది వారు ఈపి మీద బెత్తం పడకపోతే, అంటే చట్టాలకి వారికి రైట్స్ ఉన్నాయి, మాకు రైట్స్ లేవు. కాబట్టి అలాగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నాకు చాలా బాధేస్తూ ఉంటది, ఈ స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల ఆస్తులు, ఈ మద్యం షాపులు, లేకపోతే సోషల్ మీడియాలో అశ్లీలత, అంటే వస్త్రాలు లేకుండా ఫోన్లో వచ్చేసింది కదా, చైనా బ్యాన్ చేసింది. మోడీ గారిని బ్యాన్ చేయమని కోరుకుంటున్నాను. ఎందుకు బ్యాన్ చేయట్లేదు? డబ్బు కావాలి కదా, ప్రతి గవర్నమెంట్ కి డబ్బు కావాలి. పైన మరి చక్కటి మాటలు, మరి చక్కగా అద్భుతమైన మాల కట్టిన మాటలు మాట్లాడతారు అందరూ. కానీ ఈ డబ్బే ముఖ్యమని నిరూపించబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా తప్పు చేస్తారని తెలియజేస్తాను. వెలుగు మాటలు, గొప్ప మాటలు, పవిత్రమైన మాటలు. కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభువు ఆయన చనిపోయే టైంలో కూడా తన గుణాన్ని కోల్పోలేదు. అంత మహాదేవుడు ఆయన. ఈరోజు నేను ఎప్పుడు ప్రతిదానికి చెప్తాను, ఈ 200 దేశాల పైన ఉంటే ప్రపంచంలో 150 దేశాల క్రైస్తవ దేశాలు ఏర్పడే కారణం తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు ప్రేమ ప్రవాహము, ఆయన సృష్టికర్తని నిరూపించుకున్నాడు. మా జీవితాల్లో నేను ఎన్నోసార్లు మందిరాల మీద చర్చిల మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తిని, పాస్టర్లు కొట్టడానికి వెళ్ళిన వ్యక్తిని దేవుడు నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసి ఇట్లా నలగొట్టేశాను. సౌల్ని పోలుగా మార్చినట్లుగా ఒక దర్శనాలు వచ్చినాయి నాకు. కాబట్టి మరి నా జీవితంలో దివ్యశ్రీమని ఉద్ధరించడానికి అనుకున్నాను. కానీ ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల కోసం ఒక సాధనంగా నేను వాడుకుంటాడని నేను ఏమాత్రం ఏనాడు అనుకోవడం లేదు. కాబట్టి నాకు కొన్నిసార్లు చాలా బాధగా ఉంటది. మీరన్నీ కూడా రచ్చగొట్టే ప్రసంగాలు మానాలని నేను జర్నలిస్ట్ సాయిని ఆయన జైల్లో పెట్టించడం నాకు పెద్ద సమస్య కాదు. లేకపోతే కొంతమంది పాస్టర్లు, దేవి దేవతలు దూషించే పాస్టర్లు జైల్లో పెట్టించడం నాకు పెద్ద సమస్య కాదు. వీళ్ళందరూ మార్పు చెందుతారులే, కొంచెం మారతారులే. ఈ పరిస్థితులు అన్ని రకాల ఒకే రకంగా ఉండలేని చెప్పి అనుకుంటున్నా. రఘురామకృష్ణరాజు గారు శ్రీరాముడు అని చెప్తున్నారు. శ్రీరాముడు ఎప్పుడు తప్పు చేయలేదండి. ఈయన బ్యాంకులు దోచేసిన, ఈ 3 తరాల కోట్లు బ్యాంకులు దోచేసిన ఈయన బకాసురుడు, రామాసురుడు అని చెప్పేసి చట్టాలు చెప్తుంది. కొంతకాలం తర్వాత అరెస్ట్ చేస్తారు, కానీ ఆయన చట్టం మీద దాక్కోవడానికి ఈ డ్రామా ఆడుతున్నాడు. బిగ్గులైన హైందవులు తెలుసుకోండి మీరు. రఘురామకృష్ణరాజు గారి వ్యక్తిగత మీద నాకేం లేదు, కానీ నా బాధ ఏంటంటే పెద్ద వాళ్ళ మీద ఢీ కొట్టకుండా పేదవాళ్ళని ఢీ కొడతారే, అది ఆయన చేసే తప్పు. రామాలయాలు ఎక్కడైనా కట్టుకోండి, అభ్యంతరం లేదు. చర్చిల విషయంలో కట్టడానికి పర్మిషన్ ఇస్తారన్నారు. ఎక్కడ ఏ హిందూ దేవాలయాలు కానీ ఎక్కడ కానీ పర్మిషన్స్ అడిగితే ఇస్తారండి? ఎవరు? గుర్తుపెట్టుకోండి దయచేసి. విడ్లైన వారు అందరూ అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నాను. కడప జిల్లాలో హోసన్న చర్చిపై దాడి చేశారు. చాలా మంది పట్టించుకోవట్లేదు. నా బాధ ఏంటంటే మనం హింసావాదులుగా ఉండాలని నా కోరిక. అహింసావాదంతోనే మన వాయిస్ వినిపించాలి.
ఆనాడు స్టెఫెన్ వినిపించాడు, బాప్తిస్మ ఇచ్చి యోహాను హేరోదు దగ్గర వినిపించాడు. వాళ్ళు కష్టాలు పడ్డారు. నీతి కోసం ఆకలి దెబ్బలు పడిన సమాజము క్రైస్తవ సమాజం. నీతి కోసము మనుషులందరూ సమానమే అని చెప్పిన సమాజం క్రైస్తవ సమాజం. ఈరోజు పీఠాధిపతులు నేను అంటుకోను ఎవరిని అని చెప్తున్నారు. యేసు ప్రభువు అందరి కాళ్ళు కడిగాడు. యేసు ప్రభువు పేదవాళ్ళందరి కాళ్ళు కడిగాడు. ఆయన నేను కడిగాను కాబట్టి మీరు కడగండి అని చెప్పాడు. మరి సమాంతరవాదంగా చూపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, అందరినీ ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ బోధన టార్గెట్ చేయడానికి వస్తున్నారా? దేవుడితో మీరు గెలవాలని అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు నష్టపోతారు. మీరు మునికోలకి తన్నుదామని చూస్తే ఖచ్చితంగా మీ కాళ్ళు లేకపోతే మీ చేతులు తెగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి చర్చిల మీద దాడులు చేయటమే హైందవులు మేల్కొనటం అనే మాట ఇది మర్చిపోయి ఈ బార్ షాపుల మీద లేకపోతే స్విస్ బ్యాంక్ లో డబ్బులు రావడం విషయాల మీద, ఎలక్షన్ టైంలో ఓట్లు అమ్ముడుపోకూడదు అనే విషయాల మీద, వీటి విషయాల మీద, సినిమాలో సెన్సార్ల మీద, ఈ ఫోన్స్ లో అశ్లీలత మీద పోరాడిన అధికారం మీ చేతుల్లో ఉందిగా. ఇవన్నీ నిషేధించవచ్చు కదా. డబ్బు కావాలి గవర్నమెంట్ కి. పై మాటలు చిలక మాటలు మాట్లాడతారు అందరూ. మీ అందరూ రావణాసులకు సంబంధించిన వారసులమా? కాదుగా. లేకపోతే ఆయన పేరేంటి, నార్త్ ఇండియాలో ఒక అద్భుత ఛత్రపతి శివాజీ ఆయన ఉన్నాడు. ఛత్రపతి గురించి మనం వింటున్నాం. వాళ్ళందరూ కూడా పోరాడిన దుర్మార్గులైన ముస్లిమ్స్ మీద. మేము దుర్మార్గులం కాదే, మేము ఎక్కడ ఏ జీవితాలు ఎవరిని మరి ఇదే ఇబ్బంది పెట్టలేదే, ప్రశాంతంగా శాంతికాముకంగా వెళ్తున్న క్రైస్తవుల మీద మీరు దాడులు చేయటం, మందిరాల మీద దాడులు చేయటం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను అనేక ప్రాంతాలు అనేక జిల్లాలో వాడబడటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. దయచేసి ఇక ముందు కాలంలో కూడా మరి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను ప్రభుత్వాలను కూడా నేను వెళ్ళి కూర్చుని చర్చలు చేయాలని కూడా నాకు ఉంది. ప్రార్థన చేయండి నా కోసం. దేవుడు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక అద్భుతంగా హిందువులు మేల్కోవటం, క్రైస్తవులు మేల్కోవటం, అందరూ ముస్లింలు మేల్కోవటం అంటే ఏంటంటే ఈ సమాజంలో నీతి పరిపాలన జరగాలని, దాని విషయంలో మేల్కోవాలని, కరప్షన్కి వ్యతిరేకమైన సమాజం, నీతివంతమైన సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభువు కోరుకున్నాడు. క్రైస్తవులందరూ కూడా శాంతిని కోరుకుంటున్నారని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.